వెల్కమ్ టు మెగానే టీవీ. గడిచిన 5 దశాబ్దాలుగా మన దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్ మావోయిజం. ఒకప్పుడు పశుపతి నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఒక చిన్న మూలకు పరిమితమయ్యారు. వారి ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక డెడ్లైన్ విధించింది. 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఇప్పుడు ఆ గడువుకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో దండకారణ్యం అడవుల్లో భద్రతా బలగాలు తమ ఫైనల్ ఆపరేషన్ తీవ్రతరం చేశాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆకాశం నుంచి నిఘా పెడుతూ వేలాది మంది కమాండోలు, మావోయిస్టులు కోర్ ఏరియాలోకి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. అసలు ఈ కొద్ది రోజుల్లో ప్రభుత్వం చేయబోయే ఈ ఫైనల్ ఆపరేషన్ ఏంటి? ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు చాలా మంది లొంగిపోయారు. మరి ఇంకా యాక్టివ్గా ఉన్నారంటున్న తెలంగాణకు చెందిన ఆ 7 మావోయిస్టులు లొంగిపోతారా? కేంద్రం గడువును ఇంకా కొనసాగిస్తుందా లేక ఎండ్ కార్డు పెడుతుందా? ఒకప్పుడు దేశంలో 100కు పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆపరేషన్ల దెబ్బకు ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 10-12 జిల్లాలకు పడిపోయింది. అయితే ఆ మిగిలి ఉన్న బూడిదలో నుంచి మళ్ళీ నిప్పు రాజుకోకుండా ఉండాలంటే ఆ మూలాలను పూర్తిగా తుంచేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన మార్చి 31, 2026 డెడ్లైన్కు సమయం దగ్గర పడింది. ఈ టార్గెట్ను రీచ్ అవ్వడం కోసం బస్తరు, అబుజ్మాడ్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో కనీ విని ఎరుగని రీతిలో సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోలు జల్లెడ పడుతున్నాయి. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ రక్తపాతానికి ఒక ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. గత కొద్ది నెలలుగా నడుస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పుడు దాని ఫైనల్ ఫేజ్ కు చేరుకుంది. మావోయిస్టులకు సేఫ్ జోన్ గా భావించే ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, మహారాష్ట్ర సరిహద్దుల్లో బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. కింది స్థాయి క్యాడర్ను కాకుండా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ టాప్ లీడర్లను టార్గెట్ చేస్తూ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు చేస్తున్నారు. అడవిలో ఏ చిన్న కదలిక ఉన్నా వెంటనే హెలికాప్టర్ల ద్వారా బలగాలను దింపి దాడులు చేసేలా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అమిత్ షా వ్యూహం కేవలం తుపాకీతో సమాధానం చెప్పడం మాత్రమే కాదు, దీన్ని ఒక 2 ప్రాంగ్ స్ట్రాటజీగా అమలు చేస్తున్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ప్రభుత్వం భారీ పునరావాస ప్యాకేజీలను అందిస్తుంది. వాళ్లకు ఉద్యోగాలు, ఇళ్లు, ఆర్థిక సాయం చేస్తూ సగౌరవంగా బతికే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే వందలాది మంది క్యాడర్ ఈ పథకం కింద లొంగిపోయారు. ఎవరైతే లొంగిపోకుండా ఇంకా ఆయుధాలు పట్టుకొని పోలీసులపై దాడులకు దిగుతున్నారో వారిని కనికరం లేకుండా ఏరివేయాలని భద్రతా బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎస్కేప్ రూట్స్ అన్ని బ్లాక్ చేసి వాళ్ళు బయటకు రాకుండా అడవిలోనే చక్రబంధం వేశారు. మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 125 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 7కు పరిమితమైందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిరుపతి, మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, చంద్రన్న సహా ఎంతో మంది కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగిపోయారు. 2024 నుంచి తెలంగాణ పోలీసులు ఎదుట 721 మంది లొంగిపోవడంతో పాటు 266 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణకు చెందిన 7 మావోయిస్టులు ఇంకా యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, గణపతి భార్య జోడే రత్నబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, సికింద్రాబాద్కు చెందిన వార్తా శేఖర్, హైదరాబాద్కు చెందిన నక్కా సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లా మీర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. సాయుధ దళాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్రనాయకులు సైతం అడవులు వీడి లొంగిపోతున్నారు. ఇంకా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొందరు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే మార్చి 31 తర్వాత కేంద్రం వైఖరి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం మరోసారి గడువు పెంచుతారా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉంటే తాము అజ్ఞాతం వీడి జనం మధ్య ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు.
కేవలం మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే కాదు, మావోయిస్టులకు ఆక్సిజన్ లాంటి వాళ్ళ ఎకోసిస్టమ్ను కూడా ప్రభుత్వం దెబ్బతీస్తుంది. గతంలో పోలీసులు అడుగు పెట్టడానికి కూడా భయపడే మారుమూల అటవీ గ్రామాల్లోకి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, 5G మొబైల్ టవర్లు నిర్మిస్తున్నారు. ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో స్థానిక గిరిజనులు కూడా పోలీసులకు సహకరించడం మొదలుపెట్టారు. మావోయిస్టులకు సమాచారం, ఆహారం, కొత్త నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ బహుముఖ వ్యూహం వల్లే అమిత్ షా అంత ధైర్యంగా మార్చి 31 డెడ్లైన్ను ప్రకటించారని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ డెడ్లైన్ ముగిసేలోపు అడవిలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆయుధాలు వదిలేసి లొంగిపోతారో లేదో వేచి చూడాలి.